హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీదేవి చింతపల్లి. మా పిల్లలకైతే హాలిడేస్ అయిపోయినాయి కదండీ! స్కూళ్ళయితే ఓపెన్ అయిపోయినియి. ఇక సరే మొన్నయితే అమావాస్యననైతే ఎళ్ళలేదండి. ఇదిగో చూడండి లగేజ్ అయితే కారు నిండా నింపేసాము. అక్క వాళ్ళ లగేజ్ మా లగేజ్ అండి. కారైతే మా అక్క వాళ్ళదండి ఇది. కారు మొన్నే తీసుకున్నారండి రీసెంట్‌గాను. మా బైకయితే మా అక్క వాళ్ళ హస్బెండును, వాళ్ళ పెద్దమ్మాయి ఈ సంవత్సరం కాలేజ్‌కెళ్తుందండి. ఇక వాళ్ళైతే మార్నింగే ఎళ్ళిపోయారు. మా వారైతే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంక మా వారు మేమందరం కలిపైతే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు గూడాను. ఈ ఇల్లైతే మా అక్క వాళ్ళదేనండి. ఇదిగో చూసారా కలరైతే బావుందండి. కారు బావుంటే ఓ చిన్న కామెంట్ అయితే ఇవ్వండి బావుంది లేనిదనేది. లగేజ్ చూడండి ఎంత లగేజో. ఎళ్ళేటప్పుడైతే ఒకటే బ్యాగ్ మీదయితే ఎళ్ళాము. వచ్చేటప్పటికి ఎన్ని లగేజ్‌లయినాయో. ఇదిగోండి మా బైకు. ఇక బైక్ తీసుకొనయితే మా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక సరే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చినయి అయితే చూపిస్తానండి. ఎన్నొచ్చినాయో చూడండి. ఒకే ఒక బ్యాగ్‌తో ఎళ్ళాము. 3 బ్యాగులు అలా యేసుకొనయితే వచ్చాము. అమ్మ అన్నీ మొత్తం అన్నీ గూడా చిన్న చిన్న సంచుల్లో, కవర్‌లో మూట కట్టయితే పెట్టింది నాకన్నీ గూడాను. చూడండి ఎన్ని సరుకులయితే తెచ్చుకున్నానో. తల్లి ప్రేమ అంతే కదండీ! అన్ని కూతుళ్ళొచ్చేసేటప్పుడు ఎన్నెన్నో రకరకాలయన్నీ కట్టేసి మూటలు కడతారు. ఇదైతే ములగాకండి. ములగాకు పిల్లలకి జుట్టు ఊడిపోతుందనని పొడి చేసి అయితే పెట్టమన్నది. చాలా హెల్త్‌కి మంచిదనని. అలాగే కరివేపాకు గూడా మేము కొనుక్కోవాలండి. కరివేపాకు గూడా అమ్మ వాళ్ళకి బాగా దొరికిద్ది కదా! అవి కూడా మూటలు కట్టేసింది. జాంకాయలు, ఈ సపోటా కాయలైతే అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి కోసుకున్నానండి. వాళ్ళకి చెట్టుంది. పాల సపోటా చాలా బావుంటాయన్నమాట ఇవి. నాకు ఇక అక్క గూడా కాసినన్ని వడియాలు, పిండి వడియాలైతే పట్టిందనని కాసినవి వడియాలును, సపోటా కాయలైతే ఇచ్చిందండి. ఈ బకెట్‌లో వడియాలైతే అమ్మ నాకు మూట కట్టిందనమాట. ఈ పిండి వడియాలును, గుమ్మడి వడియాలు గూడా అమ్మ ఇచ్చిందయ్యి. ఈ కవర్‌లో పిండి వడియాలైతే అక్క ఇచ్చిందండి. ఇవి కోకోకాయల గింజలండి. ఇవైతే చాక్లెట్ పొడి చేసుకుంటారనని అంటున్నారు. సరేనని నేనైతే ఆ విత్తనాలన్నీ మూట కట్టి తీసుకొచ్చాను. ఇక్కడికొచ్చినాక పొడి చేద్దామనని. మ్యాంగో సీజన్ అయితే అయిపోయింది కదండీ! అమ్మ అయితే చాలా పుల్లగా ఉన్నాయని మ్యాంగో ముక్కలు కోసి ఎండలో అయితే ఎండబెట్టిందండి. ఈ వంట పొడి చేసుకుంటే ఎప్పుడైనా కర్రీలోకి ఆటిల్లోకి యేసుకుంటే చాలా బావుంటాయంట. అక్కడే పొడి చేద్దామని అనుకుంది గానీ, మా అందరి వాళ్ళ అదే పిల్లలు మేమందరం పని ఎక్కువ ఉండటం వల్ల చేయలేదు. ఇవైతే మీకొకసారి గెల చూపిచ్చాను కదండీ వీడియోలోను అమృతపాణి. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అయితే మొక్కలన్నీ గూడా పీకేసామనమాట. మొన్న మా జేసీబీ అక్కడే వస్తే. ఇక లాస్ట్ సీజననని నాన్నయితే ఈ గెలలు కోసేసి మా అక్కకో 2 బస్తాలు, నాకో 2 బస్తాలయితే కట్టేశారు. ఇవి అక్కోళ్ళ చెట్టునున్న నేరేడు పళ్ళండి. నేరేడు పళ్ళయితే చాలా ఉన్నాయి. ఆ నేరేడు పళ్ళు కాసినన్ని కోసుకొనైతే వచ్చాము. ఇదిగోండి ఈ కవరయితే మా అమ్మ నాకు తోతాపూరకాయలనని అంటారు కదండీ! ఇప్పుడు సీజన్ ఇవే వస్తాయి మనకి బంగినపల్లి అయిపోయిన తర్వాత. ఒక 3 కాయలును, సపోటా కాయలు కూడా వేసిందండి. ఈ కవరయితే అమ్మ కట్టిందనమాట ఇవి నాకు. ఇవి అమ్మ వాళ్ళ చెట్టియేనండి. మల్లెపూలును, కనకాంబరాలు మొన్న అంతకు ముందయితే కోసేసుకున్నాము. అవైతే నేను కట్టడం మర్చిపోయిన కొన్ని పూలైతే విడిపోయినియి. ఈ మొగ్గలైతే ఫ్రెష్ మొగ్గలండి. ఇప్పటికిప్పుడే నాకు కోసిచ్చిందనమాట. ఇక వస్తూ ఉండంగా పిల్లలైతే ఆకలేస్తుందని అన్నారని తిరుమల డైరీ కాడైతే ఆగాము. అలసి గింజలు అచ్చులని అమ్ముతున్నారండి. అది సరే హెల్త్‌కి గూడా మంచియి కదా! పిల్లలకు గూడా స్నాక్స్ కింద పెట్టొచ్చనని ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ అలసి గింజలు తినడం వల్ల జుట్టయితే ఊడదంటున్నారు. చాలా మంచిదంటున్నారు. ఆరోగ్యానికి మంచిదంట. ఇక సరే అని ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెటొచ్చి రూ. 50 అనన్నారు. నేనైతే టేస్ట్ చేశానండి. చాలా బావున్నాయి. ఇవిగోండి అమ్మ పచ్చళ్ళు మాకు అక్కడ ప్యాక్ చేసిందండి మొత్తం అన్నీ గూడాను. అక్కకి, నాకు గూడా ఎప్పుడూ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచే పచ్చళ్ళు తెచ్చుకుంటామండి. అక్క, నేను గూడాను ఇలాగే పంచుకుని తీసుకొచ్చుకుంటాము. ఇది ఊరగాయ పచ్చడి అక్కకి, నాకు పంచారు. ఇదేమో మాగాయ పచ్చడండి. ఇవైతే మంచి ఆయిల్ తీసుకొచ్చి జాడీల్లో అయితే వేసి పెట్టుకోవాలండి. నిలవుంటది కదా! మంచి నూనెయితే తెచ్చుకోవాలి. ఇవేనండి మరి పుట్టింటికాడ నుంచి నాకు పంపించినవి ఇయన్నీ గూడాను. ఇవన్నీ మీకు గూడా షేర్ చేయాలని ఈ వీడియో అయితే చేశానండి. మరి ఇవన్నీ చూపిచ్చాను కదా! ఈలోగా మా పిల్లలైతే ఆకలి ఆకలని అంటున్నారు. అన్నీ ఖాళీ చేసెళ్ళాం కదండీ! వచ్చినాక ఈ ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇక వాటరైతే తీసుకొచ్చారు. అలాగే వస్తూ ఉండంగా మా పిల్లలకు గూడాను మరమరాల మిక్చరయితే తీసుకొచ్చారు. పిల్లలైతే తింటున్నారు. బియ్యం కడిగి పెట్టేసుకొని కుక్కర్‌లోను పప్పయితే పొయ్యి మీద యేసుకున్నానండి. ఇక బట్టలయితే మొత్తం అన్నీ సదురుకున్నానండి జాయిగాను. బ్యాగుల్లోను. యెళ్ళేటప్పుడు బానే ఉంటది గానీ, వచ్చేసినాక సినిమా చూపిచ్చేస్తాయండి. మొత్తం ఆ బట్టలు అయన్నీ గూడా మళ్ళీ సదిరేసుకున్నాను. మార్నింగే మళ్ళీ పిల్లల్ని స్కూలుకి పంపించాలి కదండీ!
ఇంకా మళ్ళీ అప్పుడు హడావిడి అయిపోతుందనని మొత్తం బ్యాగ్‌లో బట్టలన్నీ సదిరేసుకొని, నేనైతే స్నానం చేసేసి పూజా సామాను అయన్నీ తుడుచుకున్నానండి. తుడుచుకొని దేవుడికి మరి చానా రోజులయింది కదా! ఒక అగరపుల్లయితే ఎలిగించుకుంటే నెగెటివ్ ఎనర్జీ అనేది పోతదనని స్నానం చేసొచ్చేసి అగరపుల్లయితే ఎలిగించుకున్నానండి. తులసమ్మ తల్లి దగ్గరను, అలాగే దేవుడి గూట్లోను. ఇంక ఇవన్నీ పూర్తి చేసేసుకున్నాక ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇలాగే పప్పు కూడా ఉడికిపోయింది. అమ్మ పంపించిన కొంచెం ఆవకాయ పచ్చడైతే తీసుకొని, కొంచెం ఇక ముద్దపప్పు, ఆవకాయి, అన్నం అయితే తినేసాము. ఇక ఆ నైట్ అయితే అలా గడిసిపోయింది. మరి ఇంతేనండి. ఈ వీడియో మరి నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.